రైతు సోదరులకి నమస్కారం. వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్. ఈరోజు అధిక మోతాదులో నత్రజని లేదా యూరియా వాడడం వలన కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నత్రజని అనేది మనకి మొక్క పెరుగుదలకి ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే మన మొక్క ఎదుగుదలకి పెరుగుదలకి ఈ నత్రజని అనేది ఉపయోగపడుతుంది. మనం మొక్కలో చూసుకున్నట్లయితే ఆకులో జరిగే కిరణజన్య సంయోగక్రియలో పాల్గొని పత్రహరితం తయారవడానికి ఈ నత్రజని అనేది ఉపయోగపడుతుంది. అంటే మనకి మొక్కలో ఆకులు రావాలన్నా, కొమ్మలు రావాలన్నా, మొక్క పెరగాలన్నా ఈ నత్రజని అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నత్రజని అనేది దీని అవసరం అనేది ఎక్కువ భాగం పెరుగుదల దశలోనే ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే నత్రజనిని వేస్తామో అది మొక్క పెరుగుదల దశలోనే అందించుకోవాలి. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎంత అంటే అంత వేస్తూ ఉంటారు. చాలామంది రైతులు మనకి యూరియా బస్తాలు తీసుకొచ్చి కుమ్మరిస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇదివరకు చెప్పుకున్నట్లు ఈ నత్రజని అనేది మొక్క ఎదుగుదలలో సహాయపడుతుంది. అంటే ఈ చర్యలో ఇది పాల్గొంటుంది. అంటే మనకి మొక్కలలో తయారయ్యేటటువంటి ఈ పత్రహరితం ఏదైతే ఉందో అది తయారవడానికి ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. అంటే ఈ చర్యలో తప్ప మిగతా చర్యల్లో దీని పాత్ర అనేది తక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు యూరియాని మనం ఎక్కువ మోతాదులో ఎప్పుడైతే మన పంట ఎర్రగా కనిపిస్తుందో వెంటనే తీసుకొచ్చి మనం యూరియాని వేస్తూ ఉంటాం. దీనివలన అవసరానికి మించి యూరియాని ఉపయోగించడం వలన మన మొక్క అనేది ఎక్కువగా హైట్ పెరుగుతూ ఉంటుంది. ఏ దశలో వేసినా మనకి ఏ దశలో అయినా ఎక్కువ ఆకులని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఎక్కువ పత్రహరితం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా చెట్టు చూడడానికి గుబురుగా కనిపిస్తుంది. చెట్టు అంతా కూడా ఆకులే కనిపిస్తాయి. దీని వలన మన ఎదుగుదల దశ మొత్తం కూడా ఆకులు పెంచుకోవడానికే ఉపయోగపడుతూ ఉంటుంది. అది ఉత్పత్తి చేయాల్సిన ఏదైతే దిగుబడి ఉందో అది జరగక మనకి ఆకులు ఉత్పత్తి చేసుకుంటూనే ఉంటుంది మొక్క. ఈ విధంగా మనకి మొక్క ఎదుగుదల ఎక్కువగా ఉండడం, ఎక్కువ ఆకులు రావడం ఈ రెండు కూడా ప్రమాదంగా చెప్పుకోవచ్చు. అంటే మొక్క అది సహజంగా ఎంత ఎదగాలో అంత ఎదిగితేనే మనకి సహజంగా ఎంత దిగుబడి రావాలో అంతే వస్తుంది. అలా కాకుండా అవసరానికి మించి ఈ నత్రజని ఎరువులను ఉపయోగించిన లేదా అవసరానికి మించి యూరియా ఎరువులను మనం పొలానికి అందించిన మన మొక్క అనేది అవసరానికి మించి ఎత్తుగా పెరుగుతుంది. అవసరానికి మించిన ఆకులు అనేవి వస్తాయి. అవసరానికి మించి పచ్చదనం అనేది పత్రహరితం అనేది ఏర్పడుతుంది. ఈ అవసరానికి మించి పత్రహరితం మరియు పచ్చదనం కలిగి ఉంటే మనకి క్రిమికీటకాలు అనేవి ఎక్కువగా ఆశిస్తాయి. దీనివల్ల ఇంకొక నష్టం, మనం వాటిపై పెట్టే ఈ పురుగు మందులు అదేవిధంగా మన పంట నాణ్యత దెబ్బతినడం, పంట నష్టం జరగడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి నష్టాలను గుర్తించి రైతు ఎప్పుడు కూడా కావాల్సిన మోతాదులోనే మనం ఎరువులను ఏదైతే యూరియా ఎరువులను కానివ్వండి, నత్రజనిని అందించే ఎరువులను మనం పొలానికి అందించినట్లయితే మన పంట అనేది అధిక దిగుబడులు సాధించవచ్చు. కాబట్టి ఈ నత్రజని అవసరానికి మించి వాడడం వలన అవసరానికి మించి పెరుగుదల, అవసరానికి మించి ఆకులు, అవసరానికి మించి పచ్చదనం ఇవి అన్నీ కూడా మనకి దిగుబడి నష్టాన్ని దారితీస్తూ ఉంటాయి. ఈ దిగుబడి నష్టాన్ని దారితీసేటటువంటి ఈ అవసరానికి మించిన ఎరువులను వాడినట్లయితే మనకి పెట్టుబడి ఖర్చు కూడా పెరిగిపోతుంది. కాబట్టి మన పంటకి ఎంత అవసరమో అంతే గ్రహించి మనం మొక్కలకి అందిస్తూ ఉండాలి. అయితే చాలామంది మన పొలంలో చూసినట్లయితే మొక్క ఎక్కువ హైట్ పెరిగేసరికి మురిసిపోతూ ఉంటారు. అలా మన పైరును చూసుకున్నట్లయితే గడ్డి కోసమో ఆకుల కోసమో కాదు కదా. వరి పైరులో చూసుకున్నట్లయితే మనం ధాన్యం కోసమే పెంచుతూ ఉంటాం, గడ్డి కోసం కాదు కదా. కాబట్టి ఏదైతే మన ఉత్పత్తిని మన దిగుబడిని పెంచే మూలకం ఏదైతే ఉందో దానిని పెంచడానికి అధికంగా రావడానికి మనం ప్రేరేపించాలి. కానీ ఎక్కువ హైట్ రావాలి, ఎక్కువ ఆకులు రావాలి, ఎక్కువ పచ్చగా ఉంటేనే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు అని చాలామంది రైతులు భ్రమపడుతూ ఉంటారు. కాబట్టి అవసరానికి మించి మనం నత్రజని ఎరువులను ఉపయోగించకుండా ఉండాలి. దీనివలన మనకి దిగుబడి నష్టం అనేది జరుగుతుంది అని ప్రతి రైతు కూడా గుర్తించాలి. ప్రతి రైతు కూడా మన పంటకి మన మొక్కకి ఎంత అవసరమో అంత నత్రజని ఎరువులు కానివ్వండి, యూరియా ఎరువుని కానివ్వండి మొక్కకు అందించినట్లయితే మన మొక్క అనేది ఆరోగ్యవంతంగా పెరిగి అధిక దిగుబడులు సాధించి నాణ్యత గల పంట తీసుకోవచ్చు. ఈ విధంగా నేను చెప్పిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇతర రైతులకు చేరే విధంగా షేర్ చేయండి. రైతు సోదరులకి ధన్యవాదాలు.